హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ ఎలాంటిదంటే అబ్బా ఇలా జరుగుతుంది అనుకున్నానే, ఇలా జరిగిందేంటి అనుకునే టాపిక్ అనమాట. విషయం ఏంటంటే ఏదైనా సాయం చేయాలంటే దానికి వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ ఒక కొట్లాట జరుగుతుంది అంటే మాత్రం కెమెరాలు పట్టుకొని రెడీ అయిపోతారు. అది మనకి తెలిసినా తెలియకపోయినా, సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా. ఓకే, అలాంటి ఒక టాపిక్ ఈరోజు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. రీసెంట్గా జరిగిన మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్స్లో ఉన్న కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్. సో వీళ్ళ విషయానికి వస్తే కొంతమంది ఏంటంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పొచ్చా, లేకపోతే కొన్ని సామెతలు గుర్తొస్తున్నాయి నాకు, బట్ అది ఏది సింక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది, ఇలా కూడా అనొచ్చు. ఏమో చాలా వచ్చేస్తున్నాయి, బట్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది వరకు ఇండస్ట్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక యాంగ్జైటీ ఉండేది, అబ్బా ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిదీ బయటకి రావడం, ఇలాంటి అలిగేషన్స్ ప్రతిదీ బయటికి చెప్పటం వల్ల ఇండస్ట్రీ మీద రాను రాను ఆ రెస్పెక్ట్ తగ్గిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూ లేకుండా పోతుంది. అక్కడ జరిగింది ఇంతైతే ఇంత చేసి చూపించే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అంత అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో ఉండి ఆ బాధలు పడుతుంది. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి విషయాన్ని అంత సులభంగా నెగిటివ్గా తీసుకోరు. నన్ను అడిగితే కొంతమంది ఉంటారు నారో మైండెడ్ పీపుల్, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడున్నా అంతే, వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను. బట్ ఇండస్ట్రీలో ఉన్న మ్యాక్సిమం వాళ్ళు కష్టాలతో వస్తారు, కష్టాలు పడుతూనే ఉంటారు, ఒక ప్యాషన్తో వస్తారు, కొన్ని సంవత్సరాలుగా వేచి చూస్తారు. ఆ పేషెన్స్ కావచ్చు, ఇంకా చెప్పలేను, పడే కష్టాలు వచ్చిన ఫలితం కన్నా కూడా పడిన కష్టమే ఎక్కువ ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు మాత్రమే దాన్ని అచీవ్ చేసుకొని ఈరోజు మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. బట్ కొన్ని లక్షల మంది వెనకాలే ఉండిపోయి కెమెరా వెనకాతల కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అని చెప్పలేము. అదిగో అక్కడ నేను ఉన్నాను అని ప్రత్యేకించి చూపించుకోవాలి, అది నేనే అని. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో అంత ఫోకస్డ్గా ఉండవు. ఫోర్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు నలుగురు ఐదుగురు కనిపిస్తారు తప్పితే బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎవరున్నారో, నిజంగా అందులో నువ్వు ఉన్నావా లేదా కూడా ఎవరికీ తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు డాన్సర్స్. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని, ఏ మేకప్ చేసుకోమంటే ఆ మేకప్ చేసుకొని, ఇంకా కాదు లేదు ఉండదు, ఇంకా ఫ్యామిలీ ఇదిగో అదిగో ఉండదు. ఒక్కసారి కమిట్ అయ్యారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందే. యాక్టర్స్ పరిస్థితి ఇదండి. లీవులు పెట్టుకోవడాలు, సెలవులు పెట్టుకోవడాలు, ఈరోజు ఆదివారం సెలవు, సోమవారం సెలవు, ఇలాంటివి ఏమీ లేవు. పండగ పుణ్యం ఏమీ లేవు. అలా కష్టపడతారు. ఇంత కష్టపడి ఇంత జరిగితేనే ఇళ్ళల్లో కూర్చొని చక్కగా కాలు చాపుకొని టీవీలలో మనం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సినిమా వాళ్ళు పడ్డ కష్టాన్ని మనం ఎంటర్టైన్గా తీసుకుంటున్నాం, కానీ వాళ్ళకి మాత్రం రెస్పెక్ట్ ఇయ్యం. ఇది మన దౌర్భాగ్యం. ఇంకంతకన్నా ఇంకేం చెప్పలేను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం డాన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్కి వచ్చిన అలిగేషన్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, బయటకు వచ్చింది ఏంటి, వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు, చెప్పులు వేసుకుంటున్నారు, ఇదే కనిపించింది తప్ప అసలు విషయం ఏంటి అనేది తెలియదు. విషయం ఏంటంటే యాజ్ అ ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. సో సుమలత గారి ఆధ్వర్యంలో ఉన్న ఎవరైతే ట్రెజరర్ కావచ్చు, ఈసీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో, లైక్ సమ్ పేరు చెప్పారు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో డాన్సర్స్కి రావాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా అందజేయకుండా వాళ్ళు వెనకతల నొక్కేస్తున్నారు అనేది ఇక్కడ ప్రాబ్లం. సో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అండి, సమాజంలో శాలరీస్ వచ్చినా రాకపోయినా కమిషన్ అనేది కోరుకుంటారు. అంతేందుకు మనం వెళ్ళే హోటల్లో కూడా ఇంత సర్వీస్ చేసి వాడు కరెక్ట్గా సర్వీస్, ఈ రోజులలో కరెక్ట్గా సర్వీస్ కూడా చేయరు, టిప్ అని చెప్పేసి మనము ఫోన్పేనో జీపేనో చేసేటప్పుడు టిప్ కూడా యాడ్ చేసుకొని మరి ఇస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. అలాంటిది ప్రతి దాంట్లో కూడా కమిషన్స్ తీసుకుంటున్నారు. ఓకే, కాదని లేదు. ఏంటి 1000 రూపాయలకి ఒక 100 రూపాయలు తీసుకున్నాడు అంటే ఓకే, 10 రూపాయలు అన్నట్లేదు. నేను 100 రూపాయల నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 100 రూపాయలు కూడా చాలా ఎక్కువే, కానీ నేను 100 నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఆ డాన్సర్స్కి వచ్చిన ఒక్కరోజు పేమెంట్ 1500 అయితే ఈ తీసుకునేవాడు ఎంత తీసుకోవాలి? 1000 రూపాయలు ఇచ్చి పోనీ 500 తీసుకున్నాడంటే
ఇంకా అంతకన్నా ఏం చేయలేం, వాళ్ళు పంచుకుంటున్నారు అనుకోవడానికి. అలా కాదు, 500 ఇచ్చి 1000 రూపాయలు తీసుకుంటే వాళ్ళని ఏమనాలండి? కష్టపడిన వాడికి 500, పంపించిన వాడికి 1000 రూపాయల. అంటే ఈ డబ్బులు అనేది ఈ డాన్సర్ అంటే మెయిన్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయితే ఎవరు ఉన్నారో కొరియోగ్రాఫర్ కంట, అసిస్టెంట్ అంట, అండ్ ఈ ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఇన్ఛార్జ్, మరి వీళ్ళలో ఎవరు తింటున్నారో తెలియదు. బట్ ఇది జరుగుతుందనేది టాపిక్. ఈ టాపిక్లో ఈ ఏదైతే విషయం ఉందో ఇది ప్రెసిడెంట్ అయినటువంటి సుమలత గారి వరకు వెళ్ళింది. ఆవిడ అడిగారు, అడగడంతో గొడవలు అయ్యాయి. అవన్నీ మన దాకా రాలేదు, అయ్యాయి. అయిన వెంటనే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వెంటనే రిజైన్ చేసేసాడు ఆయన పోస్ట్కి. రిజైన్ చేసిన వెంటనే ఆయన కింద ఉన్న కొంతమంది ఉంటారు కదా, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ టీం గ్రూప్, ప్రతి ఒక్కరికి ఒక టీం ఉంటుంది, ఒక బ్యాచ్ ఉంటుంది. బ్యాచ్, దిస్ ఇస్ కరెక్ట్ కదా. ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈసీ మెంబర్స్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఇట్లాంటి క్యాడర్స్లో ఉన్న ఒక 10 మంది వరకు చాలా పద్ధతిగా లేబర్ ఆఫీస్కి వెళ్ళి చాలా పద్ధతిగా ఏదైతే ఫార్మాలిటీస్ ప్రకారంగానే వాళ్ళంతా రిజైన్ చేసేసారు. రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, మేము ఇంతమంది రిజైన్ చేసాం కాబట్టి ఖచ్చితంగా బై ఎలక్షన్స్ ఉంటాయి, బై ఎలక్షన్స్ ఉన్నప్పుడు సుమలత గారి ప్లేస్లో వేరే వాళ్ళు నించోవాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చేశారు. ఇది అసలైన మెయిన్ పాయింట్. సో ఈ విషయం తెలియకుండా శేఖర్ మాస్టర్ ఏమనుకున్నారంటే, శేఖర్ మాస్టర్ ఎవరికో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఎందుకు వాళ్ళు రిజైన్ చేశారని తెలుసుకోకుండా ఈమెనే తీసేశారు అన్న ఒక ఉద్దేశంతో ఈయన అడగడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటి, శేఖర్ మాస్టరు జానీ మాస్టరు వాళ్ళు పర్స్పెక్టివ్స్లో కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఆ వెనకాల ఉన్నోళ్ళు ఇతని వెనకాల ఉన్న వాళ్ళు ఈ మధ్యలో ఉన్నారు చూడండి, వీళ్ళు ముడిలేసి వచ్చి తెంపేస్తున్నారు అనమాట. సో ప్రతి విషయంలో ప్రతి వాళ్ళల్లో జరిగేది ఇదే. నువ్వు నేను బాగానే ఉంటాము, మధ్యలో ఉన్న వాళ్ళు మన ఇద్దరిని చెడగొడతారనమాట. ఓకే, ఒక ఇండస్ట్రీ అన్నాక, ఒక సేమ్ ఫీల్డ్లో ఉన్నాక నువ్వు ఎంత తోపైనా నేనెంత తోపైనా చిన్న విభేదాలన్నీ ఉంటాయి, చిన్న ఈర్ష్య ఉంటుంది, మామూలు సహజమే కదండి, మనుషులే కదా, ఉంటుంది, కాదనలేదు. బట్ కొట్టేసుకున్నంత కోపాలు అయితే ఉండవు కదా. అరే నువ్వు ఈరోజు తన పాట చేశాడు, మాస్టర్కి ఈ సాంగ్ వచ్చింది మాస్టర్, మనకెందుకు రాలేదు మాస్టర్ అనే వాళ్ళు ఉంటారు. అంటే మనల్ని, అంటే వాళ్ళని కూడా తప్పుపట్టలేము, ఎందుకంటే వాళ్ళకి మనం అంటే ఇష్టం, మన కింద ఉన్న వాళ్ళకి మనం అంటే ఇష్టం, వాళ్ళ కోసం వచ్చి చెప్తూ ఉంటారు, వీళ్ళ కోసం వెళ్ళి అక్కడ చెప్తారు. వీళ్ళు ఈ మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల అసలైన మెంబర్స్ ఇద్దరు టకాపోర్ అంటారు అనమాట, కొట్టేసుకోవడం. సో ఇది జరిగింది. అసలు విషయం శేఖర్ మాస్టర్కి తెలీదు. విషయం చెప్పేలోపు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి వాళ్ళు కామప్ చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ గట్టిగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కామప్ చేయడానికి, అది కాదు అని చెప్పటానికి మన జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇదే జరిగింది. వెళ్తే అనుకోకుండా శేఖర్ మాస్టర్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నువ్వేంటి ఇలా అనడం వల్ల చెయ్యి తగులుతుందండి. ఒక రషింగ్లోని పుషింగ్లోని అరే చచ్చిపోతున్నారు జనాలు, అనుకోకుండా తొక్కిసలాటల్లో, అనుకోని పరిస్థితుల్లో, అనుకోని పర్సన్స్ వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియక చచ్చిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లలో ఈ గొడవలో అనుకోకుండా చెయ్యో కాలో తగిలింది. సో అలాంటప్పుడు ఏం చేశారు, మరీ ఫోకస్ చేసి కెమెరాలు మంచిగా పెట్టేసి కొట్టేసుకుంటున్నారు. శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ రెండు విడిపోయాయి. వాళ్ళు విడిపోవడం ఏమో కానీ మధ్యలో ఉన్న వాళ్ళే విడదీసేసేటట్టున్నారు. సో ఇది జరిగింది. దీన్ని ఏం చేయాలి, పెద్దవాళ్ళు ఎవరు, మన ఇంటి పెద్ద ఎవరు, వాళ్ళు చెప్తేనే కదా వింటారు. ఇదివరకైతే మన ప్రతి విషయంలోనూ కూడా అన్ని విషయాల్లో కావచ్చు ఎక్కువగా కలగజేసుకొని మాట్లాడేది దాసరి నారాయణరావు గారు. ఆయన ఎప్పుడైతే పోయారో పెద్దవాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, బట్ వాళ్ళు అంతగా కల్పించుకోలేదనే చెప్పాలి మ్యాక్సిమం. బట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా మాట్లాడతారు, బట్ ఈ విషయం ఆయన దాకా వెళ్ళిందో లేదో నాకు తెలీదు. బట్ చిరంజీవి గారు ఇద్దరికి సన్నిహితులే, ఇద్దరు వాళ్ళ ఆధ్వర్యంలో కొరియోగ్రాఫ్ చేశారు. రీసెంట్గా పెద్ద మూవీకి జానీ మాస్టర్ చేశారు. సో ఆ చనువుతో, ఆ పెద్దరికంతో, ఎంతో పెద్ద మనసు, అసలు అతనికి అవసరమే లేదు నిజం చెప్పాలంటే, కానీ పెద్ద మనసు చేసుకొని ఆయన దగ్గరికి పిలిచి మరీ ఇద్దరిని కూర్చోబెట్టి, ఒక ఇద్దరు పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఎలా అయితే వాళ్ళిద్దరిని అది కాదు ఇది అని చెప్పేసి చెప్తారో అలా చెప్పి మరీ చిరంజీవి గారు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరికి సపరేట్గా లేదా కలిసి ప్రెస్ మీట్ పెట్టండి, అసలు విషయం చెప్పండి, మా మధ్య ఎలాంటి గొడవ లేదనేసి ప్రెస్ మీట్ ద్వారా జనాలకి తెలియజేయండి, మన ఇండస్ట్రీ మీద ఇలాంటి మచ్చ పడకూడదు అనేది ఆయన ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్ ప్రకారంగా వెంటనే వచ్చి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఫస్ట్ జానీ మాస్టర్. ఎందుకంటే ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని మీడియాకి తెలియజేయాలి కాబట్టి సుమలత గారు అండ్ జానీ మాస్టర్ చాలా వివరంగా చెప్పారు. ఆవిడ నిజంగా ఆవిడ చెప్పిన విషయం ప్రతిదీ నాకైతే ఎక్కడ తప్పు లేదు అనిపించింది. ఇక్కడ
ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు అనుకునేది ఏంటంటే సుమలత గారు రిజైన్ చేయాలి. ఆవిడ ఎందుకు రిజైన్ చేయాలండి? మీరేదో రిజైన్ చేశారు, మీకు వద్దనుకొని మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు బైలా ప్రకారంగా ఎవరైతే రిజైన్ చేశారో ఆ పోస్టులకు మాత్రమే బై ఎలక్షన్స్ జరుగుతాయి. అంతేగాని అందరికీ జరగవు కదా నాకు తెలిసి. ఎందుకంటే మా యూనియన్స్లో కూడా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి నాకు అంత వివరంగా తెలియపోయినా ఇలాంటివి కొన్ని తెలుసు. సో ఇది చెప్పగలను. ఎందుకంటే ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళ ప్లేస్ భర్తీ చేయడానికి మాత్రమే అవుతుంది. మినిమం కామన్ సెన్స్ అని చెప్పాలి. సో వాళ్ళేమో ఈమెను కూడా రిజైన్ చేయాలి, మేమంతా ఇంతమంది రిజైన్ చేశాం కాబట్టి ఆమెది కూడా ఎలక్షన్ పెట్టాలి. వీళ్ళ వల్ల కావట్లేదని చెప్పేసి పనికి మాలనే అంట. ఆమె ఏమన్నా అనుకోను, ఒక పనికి మాలిన శ్రేష్ఠి వర్మని తీసుకొచ్చి పెట్టారు. ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఇక్కడ ఉండి పుట్టి పెరిగి పాతుకుపోయిన వాళ్ళకేమో కార్డులు లేవు. మళ్ళీ తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. బట్ ఎక్కడి నుంచో వచ్చిన ఆమెకి మాత్రం పట్టుబట్టి కార్డ్స్ ఇప్పిస్తారు. మన ఇండస్ట్రీలో ఉన్న దౌర్భాగ్యం అది. ఈ క్రాఫ్ట్ అనే కాదు, ప్రతి క్రాఫ్ట్లో కూడా ఇదే ఉంది. పాతుకుపోయి ఉండే వాళ్ళకి కార్డ్స్ ఉండవు. ఎక్కడి నుంచో వచ్చి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి కార్డ్స్ ఉంటాయి. సో అలాగా శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయికి కార్డు ఇచ్చారు. ఓకే, దాన్ని ప్రూవ్ చేసుకొని ఆమె డాన్సర్ గానో లేకపోతే కొరియోగ్రాఫర్ గానో చేసుకుంటే పక్కన పెట్టేస్తే మళ్ళీ ఎందుకు ఈమె లైమ్లైట్లోకి వచ్చిందో నాకు అర్థం కాలేదు. సుమలత గారి ఆధ్వర్యంలో ఆమె మెంబర్గా ఉంటే ఆమెకు అవకాశాలు రావు అని చెప్పేసి మళ్ళీ అలిగేషన్ చేస్తుంది. నాకు ఆమె అవకాశాలు ఇప్పించట్లేదు అంటే సుమలత గారు ప్రతి ఒక్కరికంటే ఒక ప్రెసిడెంట్ అనే పర్సన్ ప్రతి ఒక్కరికి పిలిచి పనులు ఇప్పిస్తారా నాకైతే తెలీదు. అంటే అలాంటి ఎలిగేషన్స్ నాకు అవన్నీ పనికి మాలిన ఎలిగేషన్స్ అనిపించింది. మళ్ళీ ఆమె వస్తే ఏమంటే మీడియా కూడా అలానే తయారైందండి. పనికి మాలిన విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. దయచేసి మీడియా పీపుల్ మీడియాకి ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని ఖండించేలా ఉండాలి, కానీ ఆ తప్పుని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఇంకాస్త హైప్ చేసి వాళ్ళని ఇంకాస్త సెలబ్రిటీస్ చేసి మీడియా పరువుని మనం తీసుకోవడం, మీడియా ఏమంటారు దాన్ని క్రెడిబిలిటీ పోగొట్టుకోకూడదు అనేది నా ఇంటెన్షన్. సో ఇది జరిగింది. ఇప్పుడైతే జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. బట్ వాళ్ళ వైపు వెనకాల ఉన్నోళ్ళు వీళ్ళ వెనకాల ఉన్నోళ్ళు శత్రువులుగానే మిగిలిపోతారు. ఎందుకంటే ఇంకా సహజమే, వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఉన్నోళ్ళు కొట్టుకు చేస్తారు అన్నట్టుగా. అందుకే అన్నాను, అనుకున్నదొక్కటి అయినది ఒకటి. అంటే ఇలాగా చిచ్చు పెట్టి చూసి వెనకతలు ఇట్లా ఆ సినిమా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో అయిపోద్ది అనుకున్నాను, అబ్బా అవ్వలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పప్పులు ఉడకలేదు అని చెప్పొచ్చు. సో ఇది విషయం అనమాట. అక్కడ ఏం జరగలేదు, జరిగిందైతే ఇది. దీని గురించి బై ఎలక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో అందులో ఎవరు గెలుస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ.